నమస్తే. హైదరాబాద్ నుంచి దాదాపు ఒక 250 కిలోమీటర్లు ప్రయాణించి ఛత్తీస్గఢ్ బార్డర్లో ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి అన్న విలేజ్లో మనం ఉన్నాం. జస్ట్ ఒక 100 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి భద్రాచలం, ఇంకొక ఎన్ని కిలోమీటర్లు ఛత్తీస్గఢ్, ఒక 70 కిలోమీటర్స్ వెళ్తే ఛత్తీస్గఢ్ బార్డర్కి మనం చేరుకుంటాం. ఇక్కడ ఉన్న ఒక ఆదివాసీ గూడెం, ఇది ఒక ఆదివాసీ పల్లె, ఒక ఆదివాసీ గ్రామం. మనం చూడొచ్చు నిరుపేద కుటుంబాలు, అంతా ఆదివాసీ కుటుంబాలు ఇక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి. ఎందుకు ఇక్కడికి వచ్చాను అని చెప్పే ముందు, మనం హైదరాబాద్లో ఉండి మాట్లాడితే గ్రామాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో ఉన్న సిచ్యువేషన్ మనకు అర్థం కాదు. అందుకే ఇక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకోవడానికి ముఖ్యంగా రైతులు ఒక పెద్ద మాఫియా ముఠా, బహుళ జాతి విత్తన కంపెనీల ద్వారా మోసపోతున్న రైతుల ఆ గోసని తెలియజేయడానికి నేను ఇంత దూరం వచ్చాను. దాదాపు 250 కిలోమీటర్స్ జర్నీ చేస్తే ఒక ఏజెన్సీ గ్రామం ఇది. ఎంత ఘోరం అంటే ఈ విత్తన కంపెనీలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము ఎవడి చేతిలో ఉంది అంటే, ఒక ఆయనేమో బంగారు తెలంగాణ అన్నాడు, ఇప్పుడు ఈయన ఉన్న ఆయనేమో ప్రజాపాలన అంటున్నాడు, దేశంలో ఉన్న ఆయనేమో ఇంకో పేరు చెప్తున్నాడు, దేశం వెలిగిపోతుంది అంటున్నాడు. కానీ ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఈ బహుళ జాతి, ఈ మల్టీనేషనల్ విత్తన కంపెనీలతో పూర్తిగా జీవితాలే నాశనం అయిపోతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఎవడి చేతిలో ఉంది అంటే, ఫార్మా ఇండస్ట్రీ చేతిలో ఉంది, రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో ఉంది, ఇగో ఇప్పుడు నేను చెప్తున్న ఈ విత్తన మాఫియా చేతిలో ఉంది. ఎంత పెద్ద స్కామ్ అంటే ఇది, ఎంత పెద్ద కుంభకోణం అంటే, ఈ కుంభకోణం వెనుక రైతుల ప్రాణాలు పోతున్నాయి, రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. సంపాదించుకునేవాడు, లీడర్లు కోట్లకి కోట్లు పడగలెత్తుతున్నారు. ఎవడున్నాడే దీని వెనకాలంటే టోటల్ రాజకీయ నాయకులు ఉన్నారు. ఒక్కొక్కటి రైతులను చంపి ఎలక్షన్లలో ఖర్చు పెట్టి మళ్ళీ ఎమ్మెల్యేలై మళ్ళీ మంత్రులై, ఒకవేళ వాడు ఎమ్మెల్యే అయి పార్టీ ఓడిపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళి, ఇట్లా రైతుల జీవితాలతో వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడి వాడు రాజకీయం చేస్తున్నాడు. మనమేమో ఈ పార్టీ లీడర్ మావోడు, వాడు మావోడు అని వాని వెనకాల తిరిగి మన జీవితాలు నాశనం చేసుకుంటున్నాం. ఇప్పటికీ మనం క్వార్టర్ సీసాకి 500కి అమ్ముడుపోతున్నాం. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడున్న నా వెనకాల ఉన్న జనంలో కూడా చాలామంది మళ్ళీ అదే 500 ఓటు తీసుకొని వస్తే నాకేది రాలేదని మళ్ళీ ఇదే రోడ్డు మీద నిలబడి ధర్నా చేస్తారు. సో ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఎంతో కొంత మార్పు రావాలి. ఈ మార్పు కోసమే మన తొలి వెలుగు ప్రయత్నం చేస్తున్నది. అందుకే ఇంత దూరం వచ్చినాం మనం. ఇక విషయానికి వద్దాం. ఏం జరిగింది ఇక్కడ? ఒక 4-5 మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి, విత్తన కంపెనీలు, సీడ్ కంపెనీలు. సింజెంటా, హైటెక్, సిపి అండ్ మాన్సెంటా అని ఒక 4-5 కంపెనీలు ఉన్నాయి. ఇంకా రకరకాల పంటలకు సంబంధించిన కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఈ మాఫియా ఏం చేస్తుందంటే, ఇక్కడున్న లీడర్లను కొంతమందిని ఆర్గనైజర్లుగా పెట్టుకొని ఈ రైతుల దగ్గర ఆ రీసెర్చ్ పేరు మీద ఆ పంట పొలాల్లో విత్తనాలని సాగు చేస్తున్నారనమాట. అంటే ఒక విత్తనం ఇస్తారు, ఏంది ఈ విత్తనం పనిచేస్తుందా పనిచేయదా, ఈ విత్తనం వల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుంది, డ్రగ్స్, మెడిసిన్స్ ఎట్లా తయారు చేయొచ్చు, ఇట్లా వీళ్ళ పొలాలని, వీళ్ళ జీవితాలను ఉపయోగించుకొని వాడు వ్యాపారం చేస్తున్నాడు. దీనికి మధ్యలో ఉన్న దళారులు ఎవడు అంటే రాజకీయ నాయకులు. ఆ రాజకీయ నాయకుల వెనకాల ఉన్నోడు ఎవడంటే ఒక మంత్రి ఉంటాడు, లేదంటే ఒక బడా పెద్ద పెద్ద లీడర్లు ఉంటారు. అయితే 4-5 కంపెనీలకి ఇక్కడ ఆర్గనైజర్లు ఉన్నారు. ఈ ఆర్గనైజర్లు చేసిన మోసం ఏంటంటే, ఈ విత్తనాలు ఇచ్చి రీసెర్చ్ పేరు మీద పాపం ఆ విత్తనాలు ఇస్తే ఆ పంట దిగుబడి రాకపోతే ఈ ఊర్లో దాదాపు ఒక 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతవరకు ఎవడి మీద యాక్షన్ లేదు, ఏ కంపెనీ మీద కేసు లేదు. వాడు కేసు అవ్వకుండా ఏం చేశాడంటే, పగడ్బందీగా ఇచ్చే విత్తనాలు కంపెనీ పేరు మీద ఉండాలి. ఏది? కంపెనీ సీల్ మీద కంపెనీ స్టాంప్ వేసి, లేకపోతే మన ఏదైనా ప్రొడక్ట్ కొంటో సబ్బు కొన్నా దాని మీద కంపెనీ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అట్లా ఏముండదు. వాడు ఏం చేస్తాడంటే, ఇగో ఇట్లాంటి క్లాత్స్లో, ఇట్లాంటి గుడ్డల్లో వాడు మడత పెట్టి ఆ విత్తనాలు ఇందులో వేసి రైతులకు ఇస్తున్నారు. ఇదో పెద్ద మాఫియా. ఎందుకంటే వాడు కంపెనీ ప్యాకెట్ ఇచ్చిండు అనుకోండి, సో పలానా కంపెనీ ప్యాకెట్ అని కంపెనీ మీద కేసు పెట్టడానికి ఉంటుంది. ఆయన ఇంకొకటి, వీళ్ళకి ఎలాంటి అగ్రిమెంట్స్ లేవు. వాడు ఆ విత్తనం ఇచ్చేటప్పుడు ఎలాంటి అగ్రిమెంట్ ఉండదు. జస్ట్ ఒక వైట్ పేపర్ మీద కూడా రాయడు. నోటి మాటతోని వాళ్ళ యొక్క పేదరికాన్ని ఆసరాగా చేసుకొని, నీకు ఒక 10,000 ఇస్తా, నువ్వు దుక్కి దున్ని పంటేసేయి అని స్టార్ట్ చేస్తాడు. ఒకవేళ పంట దిగుబడి పెద్ద ఎత్తున వచ్చినా ఒక పొరపాటున, ఎందుకంటే అది రీసెర్చ్ విత్తనం, అది పక్కాగా పండే విత్తనం కాదు, రీసెర్చ్ చేయడానికి ఆ పొలాలను ఉపయోగించుకుంటున్నారు. ఒకవేళ పండిన
వాడికి ఇంత పండలేదు అంత పండలేదు అని చెప్పి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా కంపెనీ నుంచి వచ్చేది వాళ్ళే తింటున్నారు, ఈ లీడర్లే. దాదాపు ఇక్కడ ఈ మొత్తం ఈ చెర్లపల్లి అండ్ వాజేడు, కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, చెర్ల, మహదేవ్పూర్ ఇట్లా ఈ మండలాల్లో ఉన్న రైతులందరి నోట్లో మట్టి కొట్టిన ఈ దుర్మార్గం ఇది ఇప్పుడు జరుగుతున్నది కదా, కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతున్నది, ఇప్పుడు మరింత పీక్స్కి వెళ్ళింది. ఇదొక్క వెంకటాపురం మండలంలోనే 1165 ఎకరాల భూమిలో ఈ విత్తనాలు సాగు చేస్తే పంట పండక 2 రైతులు ఈ ఊర్లో ఆత్మహత్య చేసుకున్నారు. నేను ఎందుకు ఈ వెంకటాపురం వచ్చిన మిగతా మండలాలకు ఎందుకు వెళ్ళలేదంటే ఈ ఎవడెవడైతే ఈ ఆర్గనైజర్లు ఉన్నారో ఈ మండలం కేంద్రంగానే ఈ దందా చేస్తున్నారట, ఈ మాఫియా. ఏమేం పేర్లు? గుడవర్తి నరసింహమూర్తి అట. అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈయన పార్టీ ఏంటంటే బీఆర్ఎస్. ఈయన చౌదరి గారు లీడర్, ఈయన లోకల్గా. ఈయన తెల్లం వెంకట్రావుకు దగ్గర, తాతా మధు బీఆర్ఎస్, ఆయనకి బామ్మడిదేదో అంటున్నారు. తుమ్మల నాగేశ్వరరావు శిష్యుడు. ఈయన తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీలో అక్కడ ఇక్కడ దంచుతున్నాడు స్పీచ్లు. ఆయన శిష్యుడు ఈ నకిలీ దందా ఇది చేస్తున్నాడు. మన్నెం సురేష్ బాబు చౌదరి గారే. ఈయన అలియాస్ రాజబాబు అని పిలుస్తాడు. ఈయన ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్లో ఉన్నాడు. ఈయన ఒక ఆర్గనైజర్. ఈయన తెల్లం వెంకట్రావుకు చాలా దగ్గర. ఇంకొంతమంది అంటున్నారు ఆయన బ్రదర్ సునీలు సీతక్కకి చాలా దగ్గర అంటున్నారు. ములుగు జిల్లాకే వస్తుంది ఇది. నియోజకవర్గం భద్రాచలం అయినా ములుగు జిల్లా ఇది. మరి జిల్లా మంత్రి సీతక్క గారు ఏం యాక్షన్ తీసుకున్నారు ఇంతవరకు ఈ టోటల్ ఎపిసోడ్ మీద? 2 రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతులను వచ్చి పరామర్శించిరా? ఇంకా సుంకరి ప్రసాద్, తన్నీరు రాంబాబు అండ్ దర్పనేని నాగరాజు, ఈయన కాంగ్రెస్ పార్టీనట. ఇట్లా ఈ ఆర్గనైజర్లంతా ఈ వెంకటాపురం కేంద్రంగా వివిధ మండలాల్లో ఒక పెద్ద మాఫియాని చేస్తున్నారు. మరి ఈ లీడర్లు మంత్రులు ఎందుకు వాళ్ళు చేస్తే వీళ్ళు ఎందుకంటే ఎలక్షన్లో డబ్బులు ఓడియాలి, వీళ్ళే సంపాదించి ఈ రైతుల పేర్లు చెప్పి రైతుల భూములలో రీసెర్చ్ పేరుతో వీళ్ళ ప్రాణాలు తీసి వీళ్ళని ఆర్థికంగా నాశనం చేసి ఆ డబ్బులతోటి ఈ రాజకీయ నాయకులను ఇక్కడ గెలిపిస్తూ ఉన్నారు. ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కనీసం ఈ గ్రామానికి వచ్చి మాట్లాడింది లేదు. మరి ఏడబండుకున్నాడు ఈయన? సిగ్గుండాలి కదా, కొంచెమైనా సిగ్గుండాలి కదా, వచ్చి ఈ ప్రజలని పరామర్శించాలి కదా. 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో పెద్ద వార్త అయింది. అసలు పెద్ద వార్త కావాలి, మీడియా కూడా ఎక్కడ మెయిన్ ఛానల్స్లో వార్త రాదు. సరే లోకల్గా ఉన్న జర్నలిస్టులు వాళ్ళు ఏదో చేయాలి పంపించాలని ఆఫీస్కి ఫీడ్ పంపినా ఈ కంపెనీలు ఏంటి? సింజెంటా, ఇది ఒక ఆస్ట్రేలియన్ కంపెనీయో స్విట్జర్లాండ్ కంపెనీయో, హైటెక్, సిపి, మ్యాన్సెంటా, బేయర్వాడు కొన్నాడు కదా ఆ మధ్య, ఇంకోటి థాయిలాండ్ కంపెనీ ఉంది, స్విట్జర్లాండ్ కంపెనీ, అన్ని మల్టీనేషనల్ కంపెనీలు. ఎవడు మాట్లాడాలి దీని మీద? ఒక బీఆర్ఎస్ వాడు వచ్చింది లేదు, ఒక బీజేపీ వాడు వచ్చింది లేదు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాడు అసలే లేదు. లోకల్ ఎమ్మెల్యే వీళ్ళందరూ ఓట్లేసే కదా నువ్వు గెలిచింది, నువ్వు పార్టీ మారిన తర్వాత మాట్లాడదాం. కనీసం నువ్వు తినేది అన్నమే అయితే, ఈ రైతులు పండించేది నువ్వు తింటే ఈ ప్రజలని ఆ చనిపోయిన కుటుంబాలను వచ్చి పరామర్శించాలి. ఎంత దారుణం అంటే ఇది డ్రగ్కి సంబంధించిన ధాన్యం ఇదంతా, మొక్కజొన్న కూడా. ఆ తిని కొంతమంది ఆ పొలాలకు వెళ్ళి తింటే ఒక 2 పెరాలసిస్ వచ్చి ఇంట్లో పడిపోయిన చావు బతుకుల్లో ఉన్నారు. ఎంత ఘోరం ఇది. సో ఒకసారి ఇక్కడే ఉన్నాయి ఆ కుటుంబాలు. అండ్ దాంతోపాటు మనం ఆ పంట పొలాల్లో కూడా వెళ్దాం, అసలు ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేది తెలుసుకుందాం. సో నాతో పాటు కొంతమంది ఆదివాసీ సంఘాల నాయకులు వీటి మీద పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు. మీ పేరన్నా? నరసింహమూర్తి. ఏం జరుగుతున్నది ఇక్కడ? ఎవరెవరు వచ్చారు ఇంత ఇది జరుగుతున్న తర్వాత? ఎవరైనా వచ్చారా? ఇది భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మండలం. ఇంతవరకు ఇక్కడ ఈ ఎంఎన్సి కంపెనీలు ఇచ్చినటువంటి ఈ సీడ్ ప్రొడక్షన్ బాండ్ వ్యవసాయం చేసి తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలయ్యి అప్పులు కట్టలేక ఆత్మహత్యలే శరణ్యం అంటూ మరి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు వాళ్ళ పిల్లల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయినా కూడా ఈ భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి తెల్ల వెంకట్రావు గారు ఎమ్మెల్యే గారు ఇంతవరకు వచ్చి మరి బాధిత కుటుంబాలని, నష్టపోయినటువంటి రైతులని పరామర్శించి వాళ్ళని మానసికంగా వాళ్ళకి ధైర్యం నింపి మీకు న్యాయం చేస్తా, కంపెనీల నుంచి మీకు నష్టపరిహారం వచ్చేలాగా చేస్తానని చెప్పేసి ఒక్కసారి కూడా వచ్చి ఆ నష్టపోయినటువంటి కుటుంబాలని మరి పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. ఫోన్ చేసిండు ఎవరికన్నా లీడర్లకు? ఏ ఒక్కరికి కూడా, ఆ కుటుంబాన్ని కానీ లేకపోతే మేము మొదటి నుంచి వాటి మీద పోరాటం చేస్తూ ఉన్నాం. మాకు కూడా వాళ్ళు ఫోన్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలను అడ్డు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతుల ఆర్థిక అవసరాలని ఆసరాగా చేసుకొని
కేవలం 4 నెలల్లోనే కోట్ల రూపాయలు ఈ కంపెనీలను అడ్డు పెట్టుకొని సంపాదిస్తూ ఉన్నారు. అసలు జరుగుతున్నది ఏంది ఇక్కడ? అంటే ఎట్లా ఇది మోసం జరుగుతున్నది? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం లేదు సార్, ఫస్ట్ రైతుల దగ్గరకు వస్తారు, ఇగో ఈ ఇత్తనాలు వేయండి, మీకు ఇది బాండ్ వ్యవసాయము, ఇది ఎకరానికి సింజంట అనుకో 4 టన్నులు వస్తుంది, మీకు ఎకరానికి వచ్చి ఇది వేయండి, ఒకవేళ దిగుబడి రాకపోతే మీకు 90,000 ₹1,00,000 మీకు నష్టపరిహారం ఇస్తాం, ఇది బాగుంటుంది, మీకు ధర కూడా 36,000 ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, కాబట్టి మీరు వేస్తే మీరు ఆర్థికంగా కూడా మీరు మంచిగా ఉంటారని చెప్పేసి. అంటే ఇప్పుడు ఇది పండించి మనం కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి అమ్మేది కాదు ఇది, అంటే కంపెనీ వాడికే ఇవ్వాలి. ఇది కేవలం రీసెర్చ్ మాత్రమే. ఇదే విత్తనం పండుతుందో పండదో, పండకపోతే నష్టపరిహారం. అదే సార్, ఇప్పుడు ఎక్కడో స్విట్జర్లాండ్లో ఒక సీడ్ని తయారు చేసి అక్కడ ఉన్నటువంటి శీతల ప్రదేశాల్లో దీన్ని పండించడం కష్టం కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇదంతా కూడా సమశీతోష్ణ మండలం కాబట్టి ఇక్కడ వ్యవసాయం పండించడానికి దాని ప్రయోగం చేయడానికి ఈజీగా ఉంటుందని డైరెక్ట్ ల్యాబ్ టు ల్యాండ్ అనే విధంగా ఈ ప్రాంతంలో ఒక ఆదివాసీ ప్రాంతంలో అమాయక రైతులు ఉంటారు కాబట్టి దీన్ని ఎంచుకొని గత 4-5 సంవత్సరాల నుంచి ఈ దోపిడీ చేస్తూ ఉన్నారు సార్. చాలా మంది రైతులు చనిపోయారు ఇప్పటి వరకు, లెక్కలేదు కానీ చాలా మంది రైతులు. ఈరోజు మేము ఒక రైతు చనిపోవడంతో ఇది ఈ సమస్యను మేము బయటికి తీసి రైతులందరినీ మేము క్రోడీకరించినాం, కానీ గతంలో అయితే చాలా మంది రైతులు చనిపోయినరు, పెరాలసిస్ వచ్చింది, వాళ్ళకి కనీసం ఎక్కడ కూడా ఒక కేసు కూడా నమోదు కాలే. ఇప్పుడు మీకు విత్తనం ఇచ్చిన తర్వాత ఏం అగ్రిమెంట్ రాసుకుంటారు? ఇది బాండ్ వ్యవసాయం అంటారు సార్, బాండ్ అంటారు కానీ ఎక్కడ కూడా ఒక నోటి మాట ద్వారా మాత్రమే చెప్తారు, ఎక్కడ కూడా కంపెనీ అగ్రిమెంట్స్ రైతుతోటి ఎక్కడ కూడా అగ్రిమెంట్ చేసుకోవాలి సార్, ఎక్కడ చేసుకోవాలి. అసలు దాని ధర ఎంత ఉంటుంది, దాని కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి అనేది కూడా రైతుకు తెలియదు, కంపెనీ అనేది రైతుకు తెలియదు. ఇప్పుడు మొత్తం వాడు పెస్టిసైడ్స్ కూడా వాళ్ళే ఇస్తారా? పెస్టిసైడ్స్ కూడా వాళ్ళే. ఏది ఒక డాక్టరు ఆ పక్కనే ఒక మెడికల్ షాప్ పెట్టుకున్నట్టుగా వీళ్ళు విత్తనాలు ఇస్తారు, ఫెర్టిలైజర్ షాప్ పక్కన పెడతారు. ఎకరానికి కావాల్సిన పెట్టుబడి కంటే మోతాదు మించి ఈ మందులు రైతులకు సరఫరా చేస్తారు, మళ్ళీ దాని మీద వడ్డీ వేస్తారు, వడ్డీ వేసి దీన్ని అప్పుల పాలు చేస్తారు. అప్పుల పాలైన తర్వాత అప్పులైనటువంటి రైతుని ప్రామిసరీ నోటు మీద అప్పుడు అగ్రిమెంట్ కాగితాల మీద సంతకం పెట్టించుకుంటారు. అప్పుడు పెట్టించుకొని మళ్ళీ రైతుని నెక్స్ట్ ఇయర్ నేను ఇచ్చింది వేయాలి, లేకపోతే నువ్వు ఇప్పుడు కట్టు అప్పు, నెక్స్ట్ ఇయర్ నేను ఇచ్చింది వేయాలి, లేకపోతే అప్పు కట్టు అన్నప్పుడు ఏం చేస్తాడు? ఇది నష్టపోతానా బాబు, నష్టపోతానా, నా కుటుంబం ఆర్థికంగా చితికిపోతాందని తెలిసి కూడా పదే పదే రైతు ఈ వ్యవసాయం వాళ్ళకు భయపడి చేసేటటువంటి వ్యవసాయం. ఇవాళ కార్పొరేట్ కంపెనీల వల్ల 2 రైతులు చనిపోయారు సార్. ఇది ఎవరు చేసిన ఈ ఆర్గనైజర్ లేడున్నారు ఇప్పుడు, ఎవడు బత్తాలేడయ్యా? ఎవరు లేడు. ఇంతవరకు వచ్చి ఈ ఫలానా రైతు చనిపోయిందంటే వచ్చి పరామర్శించి మేము కంపెనీ నుంచి నష్టపరిహారం ఇప్పిస్తాం అన్న చెప్పిన దాఖలాలు లేవు. అదేవిధంగా పంట నష్టపోయినటువంటి రైతులకు కూడా ఇంతవరకు కూడా ఇప్పటి వరకు కూడా వచ్చి మీకు ఈ నష్టపరిహారం ఆ రోజు చెప్పినాం కదా మేము ఈరోజు ఇస్తామని కూడా చెప్పిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ మొక్కజొన్న ఏం చేస్తారు? తీసుకెళ్ళి మళ్ళీ బ్యాగ్ తీసుకెళ్ళిపోతారా? ఈ పండించినటువంటి మొక్కజొన్నని తీసుకొని వెళ్తారు సార్, వాళ్ళే కొంటారు, మనం బయట విక్రయించడానికి లేదు, వాళ్ళే తీసుకెళ్తారు. అమ్మడానికే లేదా? కొనరా? ఎక్కడ కూడా అమ్మడానికి లేదు, ఎవరు కొనరు సార్, కొనరు. అంటే దాంట్లో ఏమున్నాయో కూడా తెలియదు సార్, హై కెమికల్స్ ఉంటాయి దాని మీద, దాన్ని తినడం వల్ల అనారోగ్య పరిస్థితులు కూడా అనేకం సంభవిస్తాయి. ఒక 2 రైతులు కూడా చనిపోవడం జరిగింది. ఏది ఆత్మహత్య చేసుకునే వాళ్ళే కాకుండా ఆ కంకులు తిన్న వాళ్ళు కూడా 2 రైతులు చనిపోయారు గతంలో. కాబట్టి దాన్ని ఎక్కడ మనం విక్రయించడానికి లేదు, మొత్తం కూడా వాళ్ళే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళే రీసెర్చ్ తీసుకొని వీళ్ళ దగ్గర ఒక 35 రూపాయల కిలో చొప్పున కొనుక్కొని కంపెనీ దాన్ని 400 రూపాయల కిలో చొప్పున అమ్ముకుంటుంది. అంటే ఒక టన్నుకు వచ్చి 4 లక్షల రూపాయలు కంపెనీకి వస్తుంది, కానీ పండించిన రైతుకి ఎంత వస్తుంది? 28,000, 35,000. అంటే వీళ్ళకి 5 ఎకరాలకు పెట్టుబడి పెడతాడు, పెట్టుబడి మాత్రం లక్షలలో ఉంటుంది, దిగుబడి మాత్రం తక్కువ వస్తుంది. వచ్చిన దిగుబడికి గిట్టుబాటు ధర ఉండదు. 28,000, 34,000 ఇస్తే రైతు ఏమైపోవాలి? దాంట్లో మార్జిన్ ఈడే 20 నుంచి 30,000 ఉన్నటువంటి ఆర్గనైజర్ తీసుకున్నప్పుడు రైతు ఏమైపోవాలి సార్? చచ్చిపోకపోతే ఏమవుతారు సార్? ఎందుకు సార్ రైతుల్ని చంపే అధికారం ఎవరు ఇచ్చింది సార్? వీళ్ళంతా లీడర్లేనా? ఇప్పుడు నేను చదివిన పేర్లన్నీ వీళ్ళంతా అధికార ప్రతిపక్ష పార్టీలను అడ్డు పెట్టుకొని, స్థానిక ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకొని, ఇక్కడ ఉన్నటువంటి సీతక్కని కూడా అడ్డు పెట్టుకొని ఇవాళ రైతులు చచ్చిపోయి రోడ్డు మీద పడి ఉంటారు. కనీసం రాలేదు సార్, నా మీద కేసులు పెట్టడానికి చూస్తూ ఉన్నారు సార్. ఇంత దారుణంగా ఉంది సార్. ఇది మీ ఎక్కడ బతుకుతున్నాం సార్ మేము? ఈ రైతులను అమాయకుల్ని చేసి వీళ్ళు బయటకు వస్తే, నాతో పాటు బయటకు వస్తే వీళ్ళ మీద కేసులు పెడతామని చెప్పేసి, నాకు డబ్బులు ఇస్తుంది, నేను డబ్బులు అడుగుతానని చెప్పేసి రకరకాలుగా వీళ్ళని భయపెట్టించి బయటికి రాకుండా చేస్తా ఉన్నారు సార్. అసలు మేము ఎక్కడ ఉన్నాం సార్? ఈ ప్రజాస్వామ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా సార్? మాకెవరు సార్ దిక్కు?
కేసులు పెడుతున్నారా? పెట్టాలని బెదిరిస్తా ఉన్నారు, చంపుదామని బెదిరిస్తా ఉన్నారు. నాకు కావాల్సిన వాళ్ళతోటి చెప్పి వాళ్ళని నాకు ఫోన్లు చేపించి ఇట్లయితే అట్లయితే నువ్వు ఒంటరిగా తిరిగి చంపుతారా అట్లా ఇట్లా అని బెదిరిస్తాను. నేను చచ్చిపోతా సార్, నేను రైతుల కోసం. ఎందుకు అంటే ఈరోజు రైతు పండిస్తే నేనైనా తింటాను. ఎందుకంటే రైతుతో మనకు ప్రత్యక్షమైన సంబంధం ఉన్నది. రైతుని కాపాడితేనే రైతు మనని కాపాడతారు సార్. అలాంటిది దుర్మార్గులు దుస్తులు వీళ్ళని రైతుల్ని చంపి వీళ్ళ రక్తాన్ని పీల్చి కోట్ల రూపాయలు సంపాదించి రాజకీయాలు నడ్డు పెట్టుకుంటా ఉన్నారు సార్. ఇప్పుడు మంత్రి గారికి మీరేం ఫోన్ చేసే ప్రయత్నం చేయలేదా? మాకు కలిసినాం సార్, కలెక్టర్ని సీతక్కని కలిసినారా? సీతక్క గారి దృష్టికి తీసుకుపోయినాం. సీతక్క గారిని కలవడానికి పోతే ఎక్కడ మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు సార్. మాకు కలిసే అవకాశం లేదు. కలెక్టర్ ఏమంటాడు? ఏమున్నాయి మీ దగ్గర? ఈ కాగితాలు ఏమున్నాయా? ఈ కాగితాలతో ఏం కేసు పెడతాం? ఇప్పుడు వాడు రాసి ఇచ్చిందేనా ఇది? వాడు రాసి ఇచ్చింది. ఏం పేరు ఊరు ఏముండదు ఇక. కంపెనీ కొన్నాడు సార్. ఇక్కడ కంపెనీ పేరు ఉండాలిగా. కంపెనీ పేరు ఉండాలి. మరి కంపెనీ పేరు ఎందుకు ఉండదు సార్? వాడు ఎక్కడ కూడా లీగల్ గా దొరకకుండా కంపెనీ పేరుని ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేయకుండా ఊరు పేరు లేకుండా ఈ విధంగా ఇచ్చి రైతుల్ని మోసం చేస్తా ఉన్నారు సార్. ఇది ఎంత దోపిడి సార్? ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చచ్చిపోయినలా సార్? చచ్చిపోయినలా వీళ్ళు? చచ్చినట్టే కదా, చచ్చినట్టే. ఎమ్మెల్యే గారు ఏమంటారు దీనికి? ఏమనుకోవాలి? మీరు బతుకున్నారు అనుకోవాలా, ఏమనుకోవాలా? ఎందుకంటే వీళ్ళ ప్రాణాలు పోతున్నాయి కాబట్టి అడుగుతున్న ఈ క్వశ్చన్ నేను. మీరు సావాలనో ఇంకేదో జరగాలని మేము కోరుకోవట్లే, కానీ మీకు మీరే ప్రూవ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తున్నది నాకు. ఎవరిది ఇది? ఎన్ని ఎకరాలు వేసినారు మీరు? 5 ఎకరాలు. ఎంత దిగుబడి వచ్చింది? 5 ఎకరాలకు 5. ఎంత రావాలి యాక్చువల్గా? 5 మూలలు అంటే 20 సార్. 5 మూల 15 అంటే 15 నుంచి 20 రావాలి. 20 టన్నులు రావాలి. ఓకే, మరి ఎందుకు వచ్చింది? తక్కువ ఎందుకు వచ్చిందంటే అది గింజలు ఎక్కలేదు సార్, అసలే ఎక్కలేదు. నష్టపరిహారం రావాలిగా. నష్టపరిహారం లేదు, ఏం చెప్పలేదు అసలుకే. మేము అడిగితే కూడా నష్టపరిహారం అనలేదు, ఏమనలేదు. ఎవరు మీకు ఇచ్చింది? ఎవరు? గూడపర్తి నరసింహమూర్తి. వస్తుంటాడు ఈ ఊరికి ఆయన? రాడు అసలే. మరి ఆయనకి ఎవరికి ఇచ్చి పంపిస్తారు విత్తనాలు? ఫీల్డ్ అసిస్టెంట్లు ఒకళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళని ఇచ్చి పంపిస్తారు అంతే. ఇప్పుడు ఇదేంది లెక్క మీకు వచ్చిన డబ్బులు సార్? దీనికి వచ్చిందంతా తీసేసి మళ్ళీ నేను దుక్కులు తినే డబ్బులు కూడా ఇక్కడ అప్పని రాశారు సార్. ఇదిగో ఇక్కడ అప్పని రాసేసి దుక్కులు తిన్న డబ్బులు కూడా ఇస్తానని తెప్పించి. బాకీ అంటే జి నరసింహమూర్తి. నరసింహమూర్తి 45,000. 45,000 నేను దుక్కులు తిన్నాయి కూడా 50,000 వచ్చేటి అయితే ఆ 50,000 కూడా తీసేసుకొని ఇక నీకు రాయిపోయని అలా అప్పు సరిపోయిందని తీసేసుకున్నాడు. అంత కష్టపడితే కూడా. ఇప్పుడు 4,400 సెంట్లు ఫ్రీ మందులు, మేల్ మేనేజ్మెంట్ అట. మందులకి ఎంత అయింది ఇప్పుడు? మందుల కంటే ఇది 2,50,000 అయింది కదా సార్, కనపడుతాను ఉన్నదిగా. ఇది 50,000, మొత్తం 3 లక్షలు. మరి ఇప్పుడు ఏమొచ్చింది మీకు? ఏమన్నా మీ చేతికి వచ్చిందా? ఏం రాలేదు అసలే.